అలానే పక్షులను వేటాడుతుండగా ఒక పక్షి కనిపించింది. అది ఒక వింతైన పక్షి. దానికి గురి పెట్టాడంట. గురి పెట్టగానే అది పైకి ఎగరగానే అది ఒక రెట్ట వేసింది. ఆ రెట్ట బంగారు రెట్ట. అది చూసి ఆశ్చర్యపోయాడంట. ఆశ్చర్యపోయి, అయ్యో ఇదేదో బంగారు పిట్టలాగుంది, దీనికి దెబ్బ తగలకుండా వల వేసి పట్టుకొని ఇంటికి తీసుకువెళ్ళి చూడాలి అనుకున్నాడంట. అలా దానిని ఇంటికి తీసుకువెళ్ళి ఒక పంజరంలో పెట్టి రోజు మేత వేస్తూ ఒక పుల్ల తీసుకొని దాన్ని పెట్టగానే అది పైకి ఎగిరి ఒక బంగారు రెట్ట వేసేదంట. అప్పుడు ఆ వేటగాడు ఆ బంగారు రెట్ట తీసుకొని దాన్ని అమ్ముకుంటూ అలాగా రోజు జీవనం సాగిస్తున్నాడంట. ఇలా రోజు దానికి మేత వేస్తూ అలా పుల్ల తీసుకొని దాన్ని కొడుతూ అది పైకి ఎగరగానే ఒక రెట్ట వేస్తుందంట. అప్పుడు అలా జీవనం సాగిస్తూ ఉండగా కొన్ని సంవత్సరాల తర్వాత ఆ వేటగాడు ఎప్పటికైనా ఇది రాజుగారికి తెలిసిందంటే మన ప్రాణాలు తీసి శిక్ష విధిస్తాడు, కాబట్టి దీనిని రాజుగారికి అప్పగించాలి అనుకుంటాడంట. దానిని రాజుగారి దగ్గరికి తీసుకువెళ్ళి గేటు దగ్గర ఉన్న ఆ భటులకు చెప్తాడంట. అయ్యా, ఈ పక్షి ఇలా చేస్తుంది, దీనిని రాజుగారికి అప్పగించాలనుకుంటున్నాను, రాజుగారి దగ్గరికి నన్ను పంపించండి అని అడుగుతాడు. అప్పుడు ఆ భటుడు వెళ్ళి రాజుగారికి ఈ సందేశాన్ని అందిస్తాడంట. అప్పుడు రాజుగారు ఆ పోలయ్యను కలవడానికి అనుమతించి ఆహ్వానిస్తారంట. పోలయ్య లోపలికి వెళ్ళగానే రాజుగారు, ఏంటి పోలయ్య సంగతి చెప్పు అని అడుగుతాడంట. అప్పుడు పోలయ్య, అయ్యా, ఈ పక్షి ఇలా ఒక రెట్ట వేస్తుంది, దీన్ని నేను మీకు అప్పగించాలనుకుంటున్నాను అని అంటాడంట. అప్పుడు రాజుగారు సరే అని చెప్పి నన్ను తీసుకెళ్లి లోపల పెట్టమంటాడంట. అలాగే సేనాధిపతి ఆ పక్షిని తీసుకుని వెళ్ళి రాజమందిరంలో పెడతాడంట. అప్పుడు రాజు దానికి రోజు మేత వేస్తూ అలా పుల్ల తీసుకొని కొట్టగానే ఒకసారి ఎగిరి ఒక రెట్ట వేసేదంట. అప్పుడు రాజుకి ఇంకో ఆలోచన వస్తుందంట. ఇలా ఒక్కసారి కొడితే ఒక్కసారి ఎగిరి ఒక రెట్ట వేస్తుంది, అదే 10 సార్లు 20 సార్లు ఎగిరితే 20 రెట్లు వేస్తుంది కదా అని చెప్పి భటులను పిలుస్తాడంట. భటులు రాగానే, భటులారా, ఈ పక్షిని తీసుకుని వెళ్ళి ఒక కొమ్మ మీద కూర్చోబెట్టండి, మీరు అలాగే చుట్టూరు నుంచోండి, దీనిని ఒక కర్ర తీసుకొని కొడుతూ ఉండండి, అది ఎగురుతూ ఒక్కొక్క రెట్ట వేస్తూ ఉంటుంది అని చెప్తాడంట. అప్పుడు భటులు దానిని తీసుకువెళ్ళి ఒక కొమ్మ మీద కూర్చోబెట్టి